కానీ గీతం విషయంలో మాత్రం అయితే పూర్తి స్వేచ్ఛ, అధికారం మాత్రం అందశ్రీకే ఇచ్చాము. దానికి సంబంధించిన బాధ్యత అంతా అందశ్రీదే అని సీఎం రేవంత్ రెడ్డి అదే అదే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ అది బటకాల్చి ఆయన మీద వేశారు. ఆయన కాలుకుంటూ వస్తా ఉన్నాడు. రేపు ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా అందశ్రీ అన్న అద్భుతమైన సాహిత్యకారుడు. నాకు కొన్ని వందల ఫోన్లు అంటే మా ఇద్దరి మధ్యలో విపరీతమైనటువంటి అన్నదమ్ముల అనుబంధం ఉన్నది. వాస్తవానికి 31 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా అడుగులో అడిగేసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందశ్రీ అన్న అనేక పాటలు నేను ఆల్రెడీ ఫేర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడైతే నేనే స్వయంగా ఫేర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మ్యూజిక్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు చేసిరు ఆయన సాహిత్యానికి. ఒకటి కోటి గారు, ఒకటి వందే మాతరం శ్రీనివాస్ గారు, ఒకటి నేనే. ముగ్గురమే. నేను 10 పాటలు సంగీతం అందించాను. అందులో సాయిబాబా సాంగ్స్ చేశాను. ఆల్రెడీ ఒక మనిషి మీద చేశాను. ఆ మనిషి మీద చేసినటువంటి ఒకటి ఇది మన సర్దార్ సర్వాయి పాపన్న మీద చేశాను. పుణ్యవతి సర్వమ్మ పురుడు సుకును వేల ఉడమి తల్లి ఎంత పులకించినాదో అనే పాట అద్భుతమైన పాట రాశాడు. ఎందుకంటే నాకు సాహిత్యం అనేటటువంటిది సంగీత దర్శకుడి కాబట్టి సాహిత్యం అనేటటువంటిది గుర్తుండదు కాబట్టి. అదే ఒక మనిషి మీద అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే ఆయన మనుషుల కోసం ఎప్పుడు రాయలేదు. ఒక మనిషి మీద అభిమానం ఉండబట్టే ఆ పాట రాసిండ్రు. అది ఆల్రెడీ ఆయన పేరు కూడా వేసుకోలేదు. కానీ సాయిబాబా పాట మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాట. అది బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించిన. ఎందుకంటే అంత అద్భుతమైన పాటలు సాహిత్యము అన్నీ పెట్టుకొని ఇవాళ తెలంగాణలో కళాకారులను అసలు కళాకారులే లేరు, కళాకారులు అసలు సంగీత దర్శకులు లేరు, క్యాసెట్లు చేసుకునేటటువంటి సంగీత దర్శకులు ఉన్నారని అవమానపరచడం పట్ల నాకు నిజంగా నాకు కలుక్కుమన్నది. మనసులో ఎంత కలుక్కుమన్నదంటే, అరే ఇంత సాహిత్యం తెలిసినోడు, మనుషుల కోసం తెలిసినోడు, అసలు తెలంగాణ కోసం తెలిసినోడు, ఉద్యమం తెలిసినోడు, నష్టాలు కష్టాలు సుఖాలు అన్ని తెలిసినోడు, ఒక అట్టడుగు స్థానం నుంచి వచ్చినటువంటి ఒక అందశ్రీ అన్న ఇట్లా మాట్లాడము అది అహంకారమే. వాస్తవానికి ఆ అహంకారం తగ్గించుకోవాలి. ఫస్ట్ మనిషికి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నామరూపం లేకుండా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది మనం ప్రత్యక్షంగా మనము కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని మనం చూసినాము. కేసీఆర్ ఎటు అంటే 9 ఏళ్లలో ఎటు పనికి రాకుండా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా అయినటువంటి సందర్భం ఉంది. అహంకారాన్ని అన్న వదిలేసి ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అన్న మీద ఉన్నది.